రేవంత్ పాలనలో బిక్కుబిక్కుమని బతికేటువంటి పరిస్థితి ఉన్నదట. పేదల ఇళ్ల కూల్చివేతతో తెలంగాణ సమాజం తలదించుకుంటుందని ఈటలు అంటా ఉన్నారు. ఇక్కడ 5,000 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఆ ఇండ్లు కూలగొట్టి ఆడ కట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇప్పటికే హైడ్రా పేరుతోటి మీకు ఎంత రావాలో అంతకంటే పదింతలు ఎక్కువగా చెడ్డ పేరు వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. హైడ్రా తీసుకొనొచ్చి. ఎందుకంటే హైడ్రా కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తుంది. పేదలు పెట్టుకున్నటువంటి రోడ్ షాప్ పెట్టుకున్నటువంటి పక్కమెట్టి పెట్టుకున్నటువంటి ఆ టిఫిన్ సెంటర్లు, పాన్ డబ్బాలని ఇంకా మిగతా కొన్ని కూరగాయల షాపులను కూల్చేందుకు పనికొస్తది. కానీ ఇదే బఫర్ జోను, ఇదే ఎఫ్టీవీల్లో కట్టుకున్నటువంటి ఇళ్ళని పెద్ద పెద్ద బడాబాబులు ఉంటారు కదా, ఆ ఇళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు? రేవంత్ రెడ్డి యొక్క సోదరుడైనటువంటి కొండలరెడ్డి ఇల్లు కూడా ఎఫ్టీఎల్లో ఉన్నది. ఆయన అక్కడ ఆ బఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి తెలిసిన తర్వాత మొత్తానికే దాన్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డికి ఫామ్ హౌస్ ఉన్నది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నది, వివేక్ ఉన్నది. ఏది ఎఫ్టీఎల్ పరిధిలలో చెరువులలో నేరుగా పోయి చెరువులో నడి చెరువులో కట్టింది. వాటి జోలికి కేటీఆర్ది లేదా? ఇవన్నీ ఉన్న తర్వాత ఒక్క ఇంటినైనా ముట్టుకున్నావా? కాదంటే మొదలు వచ్చిండు ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఒక్కదాన్ని మాత్రం జర కూలగొట్టేటువంటి ప్రయత్నం చేసి దాని తర్వాత మొత్తం అంతా కూడా పేదల ఇళ్ళ మీద పడ్డది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఈ మూసి ప్రక్షాళన, మూసి నది పక్కన పెట్టి మేము కడతాం, ఇది గాంధీ విగ్రహం పెడతాం పెద్దగా ఇదని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో, సో దాంట్లో భాగంగానే ఆడున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రేవంత్ పాలనలో బిక్కుబిక్కుమని బతికేటువంటి పరిస్థితి ఉన్నదట. పేదల ఇళ్ల కూల్చివేతతో తెలంగాణ సమాజం తలదించుకుంటుందని ఈటలు అంటా ఉన్నారు. ఇక్కడ 5,000 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఆ ఇండ్లు కూలగొట్టి ఆడ కట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇప్పటికే హైడ్రా పేరుతోటి మీకు ఎంత రావాలో అంతకంటే పదింతలు ఎక్కువగా చెడ్డ పేరు వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. హైడ్రా తీసుకొని వచ్చి. ఎందుకంటే హైడ్రా కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తుంది. పేదలు పెట్టుకున్నటువంటి రోడ్ షాప్ పెట్టుకున్నటువంటి పక్కమెట్టి పెట్టుకున్నటువంటి ఆ టిఫిన్ సెంటర్లు, పాన్ డబ్బాలని ఇంకా మిగతా కొన్ని కూరగాయల షాపులను కూల్చేందుకు పనికొస్తుంది. కానీ ఇదే బఫర్ జోను, ఇదే ఎఫ్టీవీల్లో కట్టుకున్నటువంటి ఇళ్ళని పెద్ద పెద్ద బడాబాబులు ఉంటారు కదా, ఆ ఇళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు? రేవంత్ రెడ్డి యొక్క సోదరుడైనటువంటి కొండలరెడ్డి ఇల్లు కూడా ఎఫ్టీఎల్లో ఉన్నది. ఆయన అక్కడ ఆ బఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి తెలిసిన తర్వాత మొత్తానికే దాన్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డికి ఫామ్ హౌస్ ఉన్నది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నది, వివేక్ ఉన్నది. ఏది ఎఫ్టీఎల్ పరిధిలలో చెరువులలో నేరుగా పోయి చెరువులో నడి చెరువులో కట్టింది. వాటి జోలికి కేటీఆర్ది లేదా? ఇవన్నీ ఉన్న తర్వాత ఒక్క ఇంటినైనా ముట్టుకున్నావా? కాదంటే మొదలు వచ్చిండు ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఒక్కదాన్ని మాత్రం జర కూలగొట్టేటువంటి ప్రయత్నం చేసి దాని తర్వాత మొత్తం అంతా కూడా పేదల ఇళ్ళ మీద పడ్డది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఈ మూసి ప్రక్షాళన, మూసి నది పక్కన పెట్టి మేము కడతాం, ఇది గాంధీ విగ్రహం పెడతాం పెద్దగా ఇదని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో, సో దాంట్లో భాగంగానే ఆడున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి.